హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఫస్ట్ వీడియో కనుక మీరు చూస్తే కే శంకర్ గారి యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది. అతను TGDSC 2024 5th ర్యాంకర్. సో అతను చెప్పినటువంటి మాటలు కనుక చూస్తే, సో టెక్స్ట్ బుక్స్ ఏవి ఫాలో అవ్వాలి అంటే TGDSC స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాబ్ సాధించాలంటే బెస్ట్ బుక్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో ఆ సార్ చెప్పిన వివరాల ప్రకారం నేను కొన్ని బుక్స్ పర్చేజ్ చేశాను. సో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాబ్ సంపాదించాలనుకుంటే సో మీరు ఈ బుక్స్ అనేది తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనకి ముందుగా తెలియాల్సింది ఏంటండి, సో తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిందండి సిలబస్ కాపీ ఒకటి తీసుకోవాలి. సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత సిలబస్లో ఏమేమి ఉన్నాయి చూడండి సబ్జెక్ట్స్. ఫస్ట్ మీకు ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇది 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత ప్రొస్పెక్టివ్ ఇండికేషన్ విద్యా దృక్పథాలు, సో ఇది 10 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు కాంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. సో మెథడాలజీకి వచ్చి 16 మార్క్స్ ఉంటుంది, కంటెంట్కి వచ్చి 44 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. సో మొత్తం కలిపి మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్యాటర్న్, ఇది మీకు తెలిసిందే. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను, సూచనలు కూడా ఇస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అని నేను ఇక్కడ ముందు పెట్టాను. సో కొన్ని అకాడమిక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇక్కడ ముందు పెట్టడం జరిగింది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డెఫినెట్గా మీరు బుక్ పర్చేజ్ చేయండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కదా. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పక్క పెడతాం. ముందు మనకు కావాల్సింది మెయిన్ కీలకం హార్ట్ ఏంటంటే సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ కదా. సో కంటెంట్ ఏంటి, బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్ కంటెంట్ మనం ఏం చూసుకుందాం, ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలండి. సో తెలంగాణ ప్రభుత్వం పబ్లిష్ చేసేటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి మనం తీసుకోవాలి. సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఫ్రమ్ 5th నుంచి నేను చెప్తున్న 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ స్టాండర్డ్ వరకు అన్ని బుక్స్ అనేవి మీరు ఇలా బైండ్ చేసుకోండి ఈజీగా, ఓకేనా. ఇలా స్పైరల్ బైండింగ్ చేసుకోండి. 6th, 7th, 8th, 9th బుక్స్ ఇలా బైండింగ్ చేసుకోండి, ఓకేనా. సో ఇవి బైండింగ్ చేసుకోండి. ఇలా బైండ్ చేసుకుంటే మీకు ఈజీగా తొందరగా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది కంటిన్యూస్ సంబంధించిన బుక్స్. అదేవిధంగా ఇక ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదవాలి. ఎందుకంటే సో తెలంగాణ బయాలజీలో రిలవెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి బుక్స్కు చదవాలి. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బుక్స్ మీరు చదవాలి. అంటే బోటనీ, జువాలజీ బుక్స్ చదివితే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు మెథడాలజీ ఉంటుంది. సో మెథడాలజీ బుక్స్ ఏం చదవాలంటే మెథడాలజీ బుక్ అనేది మీరు పర్చేజ్ చేయాలండి. సో మెథడాలజీ బుక్ అనేది మీరు పర్చేజ్ చేయాలి. సో ఇది మెథడాలజీ బుక్. సో చూడండి, సో ఇది మెథడాలజీ బుక్. సో BEd జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం. సో ఇది రచయితలు ఉంటారు, సంపాదకులు. ఇది తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినటువంటి బుక్ అండి. సో ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది BEd టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ. కాబట్టి ఇందులో మనకి బోధన లక్ష్యాలు, అభ్యాస లక్ష్యాలు, అదేవిధంగా విద్యా ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర స్వభావము, ఓకేనా, అండ్ సామాజిక వనరులు. సో అన్ని కవర్ అవుతాయండి ఇందులో. ఈ టెక్స్ట్ బుక్ చదవండి. అదేవిధంగా నెక్స్ట్ జీవశాస్త్ర బోధనా పద్ధతులు అనేటువంటి SNS పబ్లికేషన్ పబ్లిష్ చేసినటువంటి ఈ బుక్ని మీరు తీసుకోండి. సో డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బుక్ చేయని వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకు సంపాదించిన వాళ్ళే. కాబట్టి మీరు కూడా ఇది రిఫర్ చేయండి. నేను కూడా ఇది రిఫర్ చేస్తున్నారు కాబట్టి TGDSC 2023 పబ్లిష్ చేసిన బుక్. కాబట్టి ఈ బుక్ చదివి తర్వాత బయట ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు చదవాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఏంటంటే మీరు తెలుగు అకాడమీ బుక్ చదివిన తర్వాత నెక్స్ట్ ఈ బుక్ చదవండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు PI అండి. PI బుక్ చూడండి. సో PI ప్రొస్పెక్టివ్ ఇండికేషన్, ఇది కూడా SNS పబ్లికేషన్ వారు పబ్లిష్ చేసింది. సో ఇది కూడా జాన్ రెడ్డి తీగల వారు రచించారు. సో ఇది కూడా విద్యా సామాజిక కోణాలు, ప్లేటో, అరిస్టాటిల్, మనకి విద్యా తత్వవేత్తలు ఉంటారు, స్వామి వివేకానంద, గాంధీజీ. సో ఇలాంటి ప్రముఖులు ఉన్నటువంటి, అదేవిధంగా మన కమిషన్స్, ఓకేనా. సో ఇవన్నీ మీరు చూడవచ్చు. అదేవిధంగా లైక్ మనం చెప్పేటప్పుడు వేద విద్యా పాఠశాలలు అని చెప్పేసి ఉంటాయి, గురుకుల విద్యా పాఠశాల, అంటే మనకి పాఠశాల వ్యవస్థ గురించి మొత్తం కవర్ అవుతుంది అనమాట.
సో బాగుంటుంది ఇది విద్యా దృక్పథాలు, ఇది ఒకటి మీరు తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్ అండి విద్యా దృక్పథాలు. సో ఇది కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఇది కాన్సెప్ట్ బాగుంటుంది బేసిక్ గా, ఇది కూడా మీరు ఒకసారి చదవండి విద్యా దృక్పథాలు. సో ఇది కూడా తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినటువంటి బుక్, పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి ఉందండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఇక మోడల్ పేపర్స్ అండి, కంటిన్యూ సంబంధించిన మోడల్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 29 మోడల్ పేపర్స్ అండి. సో మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఇది మీరు తీసుకోవచ్చు. ఇది విజేత కాంపిటీషన్స్ పబ్లిష్ చేసినటువంటి బుక్. సో ఇది కూడా మీరు చూడవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 20 మోడల్ పేపర్స్ అండి. సో ఇది చూడండి 20 మోడల్ పేపర్స్. సో ఈ బుక్ కి ఈ బుక్ డిఫరెంట్ అంటే ఇది 29 మోడల్ పేపర్స్, ఇది 20 మోడల్ పేపర్స్ అండి. ఈ రెండు మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత సో కంటెంట్ మెథడాలజీ చదివిన తర్వాత మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి కింది వాటిలో సంఘజీవి ఏది అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఉంటుంది. సంఘజీవి ఉంటుందండి చీమ, మనిషి, తేనెటీగ, పైవన్నీ. సో ఆప్షన్ ఏ విధంగా ఇక్కడ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చాలా బాగుందండి, ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకేనా. అదేవిధంగా జీకే వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ బుక్ అండి, ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్ వర్క్ చేసింది. 2025 స్పెషల్ అండి, స్పెషల్ డిఎస్సి, ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ బుక్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఓకేనా. కాబట్టి బుక్స్ తీసుకోవడం గొప్పతనం కాదండి. సో బుక్స్ ని చదవాలి, చదివి మీరు రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో 1-10 సార్లు రివిజన్ చేయడం వల్ల మీకు ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ గా మీరు ఎగ్జామ్ కి ఆన్సర్ చేయగలరు. కాబట్టి 80 మార్కులు కాబట్టి 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు హాఫ్ మార్క్ కాబట్టి డెఫినెట్ గా మీరు రాయాలనుకుంటే ఆ ఇన్ టైంలో రాయాలంటే మీరు పర్ఫెక్షన్ కావాలంటే మనం రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి. సో రివిజన్ చేయడం వల్ల మనకి కాంటెంట్ అనేది, మెథడాలజీ అనేది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ ఈ రెండు పర్ఫెక్ట్ గా చదివి మీరు మేజర్గా 70% మార్క్స్ అని తెచ్చుకోవచ్చు. ఓకేనా. కాబట్టి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో అదేవిధంగా ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.